ఓకే, హై ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ని మీరు మర్చిపోయారు అంటే దాన్ని మళ్ళీ ఎలా తెలుసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో చెప్తాను. అది కూడా ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ లేకుండా మీరు తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో చెప్తాను. జస్ట్ మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. ఇంక లేచకుండా మన వీడియో టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెట్టింగ్స్ని ఓపెన్ చేసుకున్న తర్వాత పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇలా పైకి స్క్రోల్ చేస్తారు అంటే ఈ విధంగా మీకు మీ ఫోన్లో కూడా గూగుల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే గూగుల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేస్తారు అంటే ఇక్కడ వచ్చేసి మీకు ఈ విధంగా కొంచెం లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఈ విధంగా మీరు పైకి స్క్రోల్ చేశారు అంటే ఇక్కడ మీకు వచ్చేసి ఆటో ఫిల్ అయితే కనిపిస్తుంది కదా, సెకండ్ ఆప్షన్, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆటో ఫిల్ విత్ గూగుల్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేశారు అంటే ఇక్కడ మీకు వచ్చేసి ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీకు పాస్వర్డ్స్ అనేవి అయితే కనిపిస్తుంది కదా, మీరేం చేస్తారంటే ఆ పాస్వర్డ్స్ అనే దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేశారు అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం లోడ్ అయ్యి మొత్తం వచ్చేసి ఈ విధంగా మీ ఫోన్లో అయితే ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేశారు అనేది అయితే మొత్తం అయితే ఇక్కడైతే వస్తుంది. ఇందులో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ని కావాలి. కాబట్టి మీరేం చేస్తారంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ ఉందనేది అయితే ఈ విధంగా అయితే ఫైండ్ చేయండి. ఫైండ్ చేసిన తర్వాత దానిపైన అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేశారంటే మీ ఫోన్లో ఉన్న లాక్ని అయితే అడుగుతుంది. లాక్ని అయితే ఓపెన్ చేసుకోండి. లాక్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఏమవుతుందంటే మీ ఫోన్లో మీరు మీ ఇన్స్టాగ్రామ్లో మీరు ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేస్తారో అనేది అయితే మొత్తం అయితే ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ వస్తుంది, దాని కింద పాస్వర్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేస్తే అన్ని అకౌంట్స్ యొక్క పాస్వర్డ్స్ యూజర్ నేమ్స్ అయితే వస్తాయి. ఇందులో మనకి యూజర్ నేమ్ కనిపిస్తుంది కానీ మరి పాస్వర్డ్ ఎక్కడ ఉంది బ్రో అని అయితే మీకు డౌట్ ఉండొచ్చు. ఇక్కడ మనకి చిన్న చిన్న డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ డాట్సే మనకు వచ్చేసి పాస్వర్డ్ అనమాట. మరి ఇప్పుడు దీన్ని ఎలా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకైతే ఈ సింబల్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన మీరు ట్యాప్ చేశారు అంటే అది వచ్చేసి అన్హైడ్ అవ్వడం అయితే జరుగుతుంది. అన్హైడ్ అయిన తర్వాత ఆ పాస్వర్డ్ వచ్చేసి అయితే మీకు కనిపిస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ నుంచి మీరు యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ని అయితే కాపీ చేసుకొని మళ్ళీ మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే రీలాగిన్ అయితే చేసుకోవచ్చు. మ్యాక్సిమం 95% వచ్చేసి ఈ విధంగా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ వచ్చేసి మీ ఫోన్లో గూగుల్ అయితే ఈ విధంగా సేవ్ అయ్యి అయితే ఉంటుంది. ఆ 5% వచ్చేసి సేవ్ అయితే అవ్వదు. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే వేరే ఆప్షన్ అయితే ఉండదు. మళ్ళీ మనం దాన్ని ఫర్గట్ పాస్వర్డ్ అయితే చేసుకోవాలి. ఫర్గట్ పాస్వర్డ్ చేయాలి అంటే యూజర్ నేమ్ ఉండాలి, అలాగే ఫోన్ నెంబర్ అయితే ఉండాలి, లేకపోతే ఈమెయిల్ అడ్రస్ అయితే ఉండాలి. మీరు ఫర్గట్ పాస్వర్డ్ ఎలా చేయాలి అనేది అయితే మొత్తం డీటెయిల్గా అయితే వీడియో చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి అయితే చూడండి. మ్యాక్సిమం 95% వచ్చేసి ఈ విధంగా ఆల్రెడీ అయితే సేవ్ అయితే ఉంటాయి మీ ఫోన్లో. మీ ఫోన్లో గూగుల్లో వచ్చి సేవ్ అయితే ఉంటాయి. ఈ విధంగా మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి అయితే సేవ్ అయితే ఉంటాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఉంటే మీరు దీన్ని లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఇంకేస్ లేకపోతే మళ్ళీ ఫార్వర్డ్ పాస్వర్డ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఇన్స్టాగ్రామే కాదు, మీ ఫోన్లో ఉన్న ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఏదైనా సరే, అమెజాన్ అయినా ఏమైనా సరే మీ అకౌంట్ యొక్క పాస్వర్డ్ కనుక మీరు మర్చిపోతే వాటిని వచ్చేసి ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఫైండ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మీ ఫోన్లో మీరు ఇప్పటిదాకా ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేశారో అన్నది అయితే, సోషల్ మీడియా అకౌంట్స్ ఎన్ని క్రియేట్ చేశారనేది అయితే దాని యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అన్నీ కూడా అయితే ఇక్కడైతే సేవ్ అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు మీ సోషల్ మీడియా అకౌంట్స్ యొక్క పాస్వర్డ్ని యూజర్ నేమ్ అయితే ఫైండ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే ఒక లైక్ అయితే చేసేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే